Hello friends, welcome to the day one system design series. In this 100 days of system design playlist, daily I will post one video to explain one system design concept every day. Okay, today I will explain what is server. What is server? Server is a powerful computer or a system. It takes request from the client and process the request and return the response to the client. It it serves it provides the it provides the services to the client. ఓకే, సో సర్వర్ అన్నది లిజన్ చేస్తుంది. అంటే సర్వర్ అన్నది క్లయింట్ రిక్వెస్ట్ని పంపిస్తే సర్వర్ అన్నది లిజన్ చేస్తూ ప్రాసెస్ చేసి పర్టికులర్ రెస్పాన్స్ అన్నది బ్యాక్ పంపిస్తుంది క్లయింట్కి. ఓకే, దెర్ ఆర్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. లైక్ వెబ్ సర్వర్స్ ఏంటంటే వెబ్ పేజెస్ని హ్యాండిల్ చేస్తాయి. నెక్స్ట్ ఫైల్ సర్వర్స్ ఉంటాయి, హ్యాండిల్స్ ఫైల్స్, స్టోర్ ఫైల్స్. ఓకే, ఫైల్స్ని హ్యాండిల్ చేస్తాయి. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్స్ ఉంటాయి. డేటాబేస్ సర్వర్స్ ఏం చేస్తాయి? టు స్టోర్ డేటా. నెక్స్ట్ మెయిల్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, దీస్ ఆర్ ద సర్వర్స్. అండ్ క్లయింట్ అంటే ఏంటి అంటే క్లయింట్ అంటే ఏంటి అంటే ఒక అప్లికేషన్. ఓకే, లైక్ మొబైల్ యాప్, ఓకే, మొబైల్ యాప్ ఆర్ వెబ్ అప్లికేషన్స్ ఏమైనా. ఓకే, ఇవేం చేస్తాయి అంటే రిక్వెస్ట్ని పంపిస్తాయి సర్వర్కి. సర్వర్ అన్నది రెస్పాన్స్ అన్నది క్లయింట్కి ఇస్తుంది. క్లయింట్ ఇన్ ద సెన్స్ మొబైల్ యాప్స్ కన్నా. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు నేను యూట్యూబ్.com అని చెప్పి టైప్ చేశాను అనుకో నా మొబైల్లో. సో నా మొబైల్ అనేది యాక్ట్స్ యాజ్ ఎ క్లయింట్. సో ఇది రిక్వెస్ట్ని పంపిస్తుంది దేనికి? అప్పుడు ఈ రిక్వెస్ట్ అన్నది సర్వర్కి వెళ్తుంది. సో సర్వర్ ప్రాసెస్ చేసి, అంటే యూజర్ ఏం అడిగాడు అన్నది ప్రాసెస్ చేసి, సో ఏం చేస్తే మళ్ళీ బ్యాక్ క్లయింట్కి రెస్పాన్స్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను సిస్టమ్ డిజైన్ వీడియోస్ చూడాలి అనుకుని బ్రౌజ్ చేశాను అనుకో. సో సర్వర్ ఏం చేస్తుంది? సిస్టమ్ డిజైన్ రిలేటెడ్ వీడియోస్ అన్నిటిని గెట్ చేసి క్లయింట్కి రిటర్న్ చేస్తుంది రెస్పాన్స్ కింద. సో క్లయింట్ సర్వర్ అన్న ఆర్కిటెక్చర్ అన్నది ఇలా ఉంటుంది. క్లయింట్, ఇది సర్వర్. సో క్లయింట్ పంపించేదాన్ని రిక్వెస్ట్ అంటాం మనం. అండ్ సర్వర్ ఇచ్చేది ఇది క్లయింట్, ఇది సర్వర్. ఇది ఇచ్చేది ఏంటి అంటే రెస్పాన్స్. ఓకే, మనం ఏ అప్లికేషన్స్ తీసుకున్నా సరే క్లయింట్ సర్వర్ మీద, అంటే క్లయింట్ అన్నది రిక్వెస్ట్ ఇస్తే డేటాని తీసుకుని వెళ్తే సర్వర్ ఆ డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఆ రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసి రెస్పాన్స్ అన్నది ఇస్తుంది. వై డూ వీ నీడ్ సర్వర్స్? వై వీ నీడ్ సర్వర్స్ అంటే వితౌట్ సర్వర్స్ అనుకో నో వెబ్సైట్స్ అన్నవి ఉండవు, వెబ్ అప్లికేషన్స్ అన్నవి రన్ అవ్వవు. నెక్స్ట్ నో లాగిన్ సిస్టమ్స్. సో ఓవర్ ది ఇంటర్నెట్ ఏం జరుగుతున్నా అది సర్వర్స్ బేస్డ్ మీద జరుగుతుంది కదా. సో సర్వర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ సర్వర్, like YouTube server. So server is a powerful computer. It can process the data and then respond the result to the client. So client server architecture lo server plays a key role in system design. Server plays a key role. When we come to microservices, there are multiple servers. Every server handles different kind of requests and data. So server అన్నది ఏంటి అంటే plays a key role. Okay, last 1 minute for I will summarize the entire video. Okay, the server is a powerful computer, I already told you. Next, server request comes, work happens and response goes out. Next, technical browser, give me Instagram home page. నేను ఇన్స్టాగ్రామ్ హోమ్ పేజ్ కావాలి అని చెప్పి టైప్ చేశాను అనుకో, అది సర్వర్కి వెళ్తుంది. సర్వర్ ఏం చేస్తే ఆ డేటాని రిసీవ్ తీసుకుని నెక్స్ట్
డేటాబేస్కి పంపిస్తుంది. డేటాబేస్లో చెక్ చేస్తుంది యూజర్ డీటెయిల్స్ని, పోస్ట్స్ని అండ్ డేటాబేస్లో ఉన్న డేటాని అండ్ రీల్స్ అంటే వాళ్ళు ఏదైతే టైప్ చేస్తారో దాని రిలేటెడ్ డేటాని అంతా డేటాబేస్లో నుంచి గెట్ చేసుకున్నది. నెక్స్ట్ గెట్ చేసుకున్నాక స్టెప్ 4లో ఏం చేస్తుంది అంటే మళ్ళీ సర్వర్ అన్నది క్లయింట్కి అంటే స్టెప్ 1కి పంపిస్తుంది డేటాని. ఓకే, నెక్స్ట్ సర్వర్ అంటే క్లయింట్ అంటే రిక్వెస్ట్ డేటా, ఇది ప్రొవైడ్స్ డేటా. మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే క్రోమ్ క్లయింట్లో, అండ్ సర్వర్లో మనకి బెస్ట్ ఎగ్జాంపుల్ గూగుల్ సర్వర్ కానీ ఏదైనా యూట్యూబ్ సర్వర్ కానీ ఏదైనా సర్వర్. నెక్స్ట్ వెబ్ సర్వర్స్ టు సర్వ్ ది వెబ్ పేజెస్. నెక్స్ట్ అపాచీ కానీ నెగ్నిక్స్ కానీ ఇవన్నీ అన్నవి వెబ్ సర్వర్స్. నెక్స్ట్ డేటాబేస్ సర్వర్స్లో మనకు తెలిసిన డేటాబేస్ రిలేషనల్ డేటాబేస్ కానీ నెక్స్ట్ PostgreSQL కానీ ఇవన్నీ డేటాబేస్ సర్వర్స్ టు స్టోర్ ది డేటా. నెక్స్ట్ ఫైల్స్లో మనకు వచ్చేసరికి ఫైల్ సర్వర్స్ ఉంటాయి కొన్ని. నెక్స్ట్ మెయిల్ సర్వర్స్లో వచ్చేసరికి SMTP సర్వర్స్, మనం మెయిల్స్ చేస్తాం కదా ఎవరికన్నా, సో ఇవన్నీ. సో the final, this is the step we need. Okay, the client పంపించే డేటా అన్నది నెట్వర్క్ ఇంటర్నెట్తో మనం కనెక్ట్ అయి ఉంటేనే దిస్ ఆల్ థింగ్స్ విల్ హ్యాపెన్. ఓకే, నెక్స్ట్ సర్వర్ అండ్ దెన్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్ అన్నది క్లయింట్కి వెళ్తుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ if you want one-to-one mentorship, please reach out me through registration link, and registration link is present in YouTube channel. Okay, bye.